హేమచూడు చాలా సంతోషంపడి ఆమెను వెంట పెట్టుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు. ముక్తాచూడు వాళ్ళ నాన్న హేమలేఖను చూచి చాలా సంతోషపడి గొప్ప వైభవంతో విధియుక్తంగా అందరి సమక్షంలో మళ్ళీ వివాహం జరిపించారు. అంటే అక్కడ ఊరికే పాణిగ్రహణం జరిగింది, ఇక్కడ విధిపూర్వకంగా జరిపించాడు తండ్రి. అప్పుడు హేమచూడు ఆమెతో కూడి రాజసౌధాలలో, వనాలలో, నదీ తీరాలలో భోగపరుడై క్రీడిస్తూ ఉన్నాడు. ఆమె అతడి వల్ల భోగాలలో ఆసక్తి పొందటల్లా. ఆమె ఎల్లప్పుడూ ఉదాసీనురాలుగా ఉంటూ ఉన్నది. గమనించినటువంటి హేమచూడు ఒకనాడు ఏకాంతంలో ఆమెతో, దేవి, నేను నీ యందు అత్యంత అనురాగం కలిగి ఉన్నాను, కానీ నీకు నా యందు అంత అనురాగం కనపట్టలేదు నాకు. ఎందుకని భోగాల యందు ఎల్లప్పుడూ ఆసక్తి పొందకుండా ఉంటున్నావు? నీకు ఇష్టమైనటువంటి భోగాలు ఇక్కడ లేవా? చాలా శ్రేష్టమైనటువంటి భోగాలలో కూడా నీవు అనాసక్తితోనే ప్రవర్తిస్తున్నావు. నీవు అనాసక్తువుగా ఉంటే భోగాలలో నాకు మాత్రం ఆనందం ఏ విధంగా కలుగుతుంది? నేను నీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నా నీవు మాత్రం నా పట్ల మనస్సు లేని దానిగా ఉన్నావు. నేను పలకరించినా నువ్వు వినిపించుకోవటం లేదు. నేను నిన్ను గాఢంగా కౌగిలించుకొని చాలాసేపు అయినా కూడా మీరెప్పుడొచ్చారు అని అడుగుతున్నావు నన్ను. అంటే ఈ లోకంలో లేవు నువ్వు. ఇటువంటి దాంపత్యాల్లో కొయ్యబొమ్మలతోటి సాంగత్యం వలె సుఖం ఎట్లా ఉంటుందో చెప్పు. ఇద్దరూ పరస్పర అనురాగబద్ధులైతే ఆనందం ఉంటుంది. నీ అభిప్రాయం ఏంటో తెలియజేయి, నిజం చెప్పు, నా మీద ఒట్టు అన్నాడు. ఇక్కడ శర్మగారు వ్యాఖ్యానిస్తున్నారు ఈ అధ్యాయానికి. హేమలేఖ తల్లి అయినటువంటి విద్యుత్ ప్రభ కన్య కాదు, పెళ్ళైనటువంటి అమ్మాయి. ఆమెకు భర్త ఉన్నాడు. అందువల్ల ఆమె సుషేణుడితో సంగమించిన తర్వాత భయపడిపోయి పుట్టినటువంటి బిడ్డను విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. తన తల్లి యొక్క వ్యభిచారాన్ని, అందులో కూడా తన పుట్టుకు కారణమైన వృత్తాంతాన్ని హేమలేఖ హేమచూడుడికి నిస్సంకోచంగా చెప్పింది, ఎక్కడ దాచిపెట్టల. దీనివల్ల ఆమె యొక్క సత్యపరత్వం ఎంత గొప్పదో, ఆమె యొక్క హృదయం ఎంత నిర్మలమైందో వ్యక్తమవుతున్నది. సకల ధర్మాలలో కూడా సత్యం అనేది శ్రేష్టమైంది. సకల జీవులలో సత్యపరాయణులు ఉత్తమోత్తములు. కాబట్టినే హేమచూడు మాత్రమే కాకుండా ముక్తాచూడు మొదలైన వాళ్ళు కూడా ఆమెను చాలా ఆదరించారు. ఎందుకని? ఆమె యొక్క సత్య సంధతికి మెచ్చుకొని. హేమలేఖ జీవన్ముక్తురాలు. ఆమెకి సంసారం మీద అభిలాష లేదు. వ్యాఘ్రపాదుడు కూడా హేమచూడు యందు హేమలేఖపై వాంఛ ఉన్నట్లు గమనించాడే కానీ హేమల యొక్క అభిప్రాయాన్ని గమనించాల, అడగనకూడలేదు. హేమలేఖ కూడా వివాహాన్ని నిరాకరించాల, వద్దనలా. ఆమెకు వివాహం చేసి భర్త దగ్గరికి పంపవలసిన బాధ్యత వ్యాఘ్రపాదుడికి ఏర్పడింది. పెంచాడు కదా, పెంచి పెద్ద చేశాడు, మరి ఒక అయ్యే చేతిలో పెట్టాలిగా. లేకపోతే ఆమె సౌందర్యాన్ని చూచి ఎవరైనా ఆమెను కోరుకోవచ్చు. అప్పుడు వాళ్ళతో ఘర్షణ తప్పదు. ఆమెకు వివాహం చేస్తే ఆయనకు ఒక పెద్ద బాధ్యత తీరిపోయినట్టు అవుతుంది. ఇది గమనించి ఆమె తనకు సంసారం అక్కర్లేదు అనుకున్నా కూడా వివాహానికి అంగీకరించింది. అంటే తండ్రి పట్ల బర్డెన్ తగ్గించాలనుకుంది. అంతేకాకుండా జీవన్ముక్తుల యొక్క వ్యవహారం ఆత్మ కంటే అన్యంగా చూడరు. అందువల్ల వ్యవహారం చేత వాళ్ళకి బంధం కలగల. చూడండి, అందువల్ల ఆమె నిర్వేదంతో ఉంది.
ఇక ఈ అధ్యాయాన్ని ముగించుకొని 4వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 4వ అధ్యాయం సత్సంగ ఫలం. సరే, భార్య ఏమీ కదలటం లేదు, మెదలటం లేదు. కంఠాన్ని కౌగిలించుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి భర్తను చూచి హేమలేఖ చిరునవ్వుతో ఇట్లా అంది, నాథా, నా మాట ఆలకించండి. నేను నీ యందు విరక్తురాలను కాదు, కానీ లోకంలో ఏది చాలా ప్రియమైంది, ఏది అప్రియమైంది అని ఆలోచిస్తున్నాను. ఏది కూడా నిశ్చయించలేక స్త్రీ యొక్క స్వభావం వల్ల దాని గురించే చింతిస్తున్నాను. ఇందులో తత్వమేదో మీరే చెప్పాలి అని అడిగింది. అప్పుడు హేమచూడు పక్కపక్క నవ్వి, స్త్రీలు మూఢబుద్ధులు కావటం అనేది నిజం, ఇందులో అనుమానమేం లేదు. పశువులు పక్షులు కూడా తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకుంటున్నాయి. ఆ పశువులు తమకు ప్రియమైన వాటిని సమీపిస్తాయి, అప్రియమైన వాటి నుండి దూరంగా తొలగిపోతూ ఉన్నాయి. ఆ జ్ఞానం ఉంది వాటికి, విచక్షణ. దేనివల్ల సుఖం కలుగుతుందో అది ప్రియం, దేనివల్ల దుఃఖం కలుగుతుందో అది అప్రియం. చూడండి, ఇందులో ఆలోచించాల్సిందేముంది అన్నాడు. పశువులకే తెలిసినప్పుడు నీకు తెలియపోవటం ఏంటి అన్నట్లుగా ఉంది. అప్పుడు హేమలేఖ మళ్ళా ఇట్లా అంది, నాథా, స్త్రీలకి విమర్శ జ్ఞానం ఉండదు అన్నట్టు నిజం. కాబట్టి నీవు చక్కగా విమర్శించి నాకు బోధించాలి. నీవు గనక చక్కగా బోధిస్తే నేను కూడా ఈ చింత విడిచిపెట్టి నీతో కూడి నిరంతర భోగాలు అనుభవిస్తాను. సుఖాన్నిచ్చేది ప్రియం, దుఃఖాన్ని కలిగించేది అప్రియం అని సూక్ష్మంగా విమర్శించి చెప్పారు మీరు. కానీ ఒక పదార్థమే ఒక ప్రదేశంలో ఒక సమయంలో ప్రియంగా ఉంటే అదే ఇంకో ప్రదేశంలో ఇంకొక సమయంలో అప్రియం అవుతుంది. చిన్న ఉదాహరణ, ఒకడికి లడ్డూలంటే ఇష్టం. ఒక లడ్డు తిన్నాడు, చాలా ఆనందపడ్డాడు. రెండోది తిన్నాడు, మహదానందపడ్డాడు. ఈ విధంగా 10 తిన్నాడు. 11వ తినగలడా? 10 తిన్న తర్వాత ఏమైంది? వాడికి కడుపు చెడిపోయి విరోచనాలు పుట్టినాయి. ఇప్పటి వరకు ప్రియమైంది వాడికి ఏమైంది? అప్రియమైంది. కాబట్టి ప్రియమైన వస్తువు ఎప్పుడూ ప్రియంగా ఉండదు, అప్రియమైన వస్తువు కూడా ప్రియంగా ఒక్కోసారి మారచ్చు. ఇది ప్రియము, ఇది అప్రియము అని దేన్ని గురించి నిశ్చితంగా చెప్పడానికి వీలవుతుంది? చలికాలంలో ఇష్టమైనటువంటి నిప్పుసెగ ఎండాకాలంలో ఇష్టపడతామా? వేడి అనుకుంటాం కదా. అట్లాగే చలి దేశాలలో సుఖంగా ఉండేటటువంటి ఎండ ఉష్ణ దేశాల్లో తాపం కలిగిస్తుంది కదా. పరిమాణ భేదం చేత ఒక పదార్థమే ప్రియము అప్రియము కూడా అవుతుంది. కుంపట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉపయోగించుకుంటారు, కానీ కార్చిచ్చుని ఎవరైనా కోరుకుంటారా? కుంపటిలో నిప్పుంటే ఏం చేస్తాం? హాయిగా వంట చేసుకుంటాం. అదే కార్చిచ్చుంటే దాన్ని ఉపయోగించుకోలేం కదా. ధనము, భార్యాపుత్రులు, రాజ్యము మొదలైనవి అన్నీ కూడా ఇలాంటివే. ఏది కూడా ఎల్లప్పుడూ ప్రియమైనది కాదు. డబ్బు, భార్యలు, పుత్రులు, రాజ్యం పుష్కలంగా ఉండి కూడా మహారాజు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో చింతిస్తూనే ఉంటాడు. అవి ఏవీ లేనివాడు నిశ్చింతగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బజార్లో ఉండే యాచకుడు ఉంటాడు, అడుక్క తినేవాడు. వాడికి ఏ రోజు దొరికిందో ఆ రోజు హాయిగా తినేస్తాడు. రేపటి గురించి వాడికి ఆలోచనే ఉండదు. కానీ అదే చిరుద్యోగి అయితే పిల్లల చదువులని, భార్యకు కావలసిన వస్త్రాలు, నగలోని, లేకపోతే రేపు పిల్లల యొక్క చదువులు, పెళ్ళిళ్ళు, ఏవేవో వాడికి ఆలోచనలు ఉంటాయి. డబ్బుని పోగు చేయడానికి మొదలు పెడతాడు కదా. వాడికి చింత ఉంటూనే ఉంటుంది. సుఖం కోసం మనం కోరుకున్నటువంటి భోగాలు కూడా అనంతాలుగా ఉన్నాయి. ఎవడూ కూడా
సకల భోగాలను పొంది సుఖపట్టలేదు. చూడండి, మనం అనుకుంటాం ఐఏఎస్ ఆఫీసరు హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటాడు, ఊరికే సంతకం పెట్టడమే కదా పొట్టి సంతకం అనుకుంటూ ఉంటాం. వాడికి ఉండే టెన్షన్ ప్రపంచంలో ఎవడికి ఉండదు. ఎన్నో ఉంటాయి సమస్యలు. అంబానీకి ఏముంది, బ్రహ్మాండం, కోటాను కోట్లు ఉన్నాయి అనుకుంటారు. వాడికి కూడా కోటాను కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది వాడికి తగినట్టుగా. కొంచెం భోగం కలిగినా కూడా సుఖం కలగదా అని అంటావేమో. విను, దుఃఖంతో కూడినటువంటి సుఖం సుఖమే కాదు అన్నది. దుఃఖంతో ఉన్నటువంటి సుఖం సుఖం కానే కాదు. దుఃఖం రెండు విధాలుగా ఉంటుంది. శరీరంలో వ్యాధి వల్ల కలిగే దుఃఖం బాహ్యం, బయటకు ఉంటుంది. కోరిక వల్ల మనస్సులో కలిగేది అంతరం, రగిలిపోతూ ఉంటుంది మనస్సు ఆ కోరిక తీరేదాకా. అందుకనే మానసికమైన దుఃఖం బలవత్తరంగా ఉంటుంది. అదే ఈ లోకాన్ని అంతటిని మింగేస్తుంటుంది. కోరికయే దుఃఖానికి, వృక్షానికి గట్టి విత్తనం అవుతుంది. కోరిక అనేది దుఃఖం అనే చెట్టుకి మంచి విత్తనం అవుతుంది. కోరికలకు దాసులైతే ఇంద్రాది దేవతలు కూడా నిత్యము కార్యనిమగ్నులవుతున్నారు, అనేక పనులు చేస్తున్నారు. ఎందుకని? కోరికలకు దాసులు కావటం వల్ల. మనం కూడా అంతేగా, కోరికల వల్లనే ఉద్యోగాలు వెతుక్కుంటున్నాం, ఇంకా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. 10 లక్షలు వచ్చేవాడు 15 లక్షలు వచ్చేదానికోసం వెతుకుతున్నాడు. ఇవాళ సాఫ్ట్వేర్ అంతా అంతే. ఎందుకని? ఇల్లు కొనుక్కున్నాడు, ఆ తర్వాత కారు కొనుక్కోవాలని ఉంటుంది, ఆ తర్వాత ఇంకోటి కొనాలని ఉంటుంది. కోరిక తీరుతూ అందు కొంచెమే మిగిలి ఉన్నా కూడా అప్పుడు కలిగే సుఖం దుఃఖం వంటిదే అవుతుంది. కొన్ని కోరికలు తీరుతాయి మనకి. మంచి ఇల్లు కొనుక్కున్నాం, అందులో వుడ్ వర్క్ చేయాలి, దాంట్లో 3 లక్షలకి చేయొచ్చు, 10 లక్షలకి చేయొచ్చు. వీడి దగ్గర డబ్బు లేక 4 లక్షలు పెట్టి చేయించాడు. పక్కవాడిది ఎక్కడో చూసి వచ్చాడు, వీడికి బాధ. అరే రే, ఒక్క నెల ఆగితే ఎట్లా కొట్టా తిప్పలు పడి 10 లక్షలు పెట్టి చేయిస్తే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది. చూడండి, ఏదో ఒక వుడ్ వర్క్ చేయించాడుగా, సంతోషపడచ్చుగా, ఉండదు, అది దుఃఖమే. అంతకంటే పశుపక్షాదులకు కలుగుతున్న సుఖమే మేలు. గడ్డి దొరుకుతుంది, రేపటి గడ్డి దాచిపెట్టుకుందాం అని అనుకోదు అది. చూడండి, వందల కొలది కోరికలు కలిగినటువంటి మానవుడికి ఏదో కొంచెం లభించినప్పుడు సుఖం కలగకపోయినా ఇక సుఖం లేనివాడు ఎవడుంటాడు? ఆ విధంగా సుఖం ఉంటుంది అంటే శరీరం అంతా దగ్ధమవుతూ ఉంటే గంధపు నీటి బిందువుల చేత ఆ దేహం చల్లబడి హాయి కలుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. శరీరం అంతా కాలిపోతూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట 4 బిందువులు పడితే ఆ గంధపు చుక్కలు ఆనందం కలుగుతుందా? ప్రియురాల యొక్క కౌగిలింత వల్ల మానవుడు సుఖాన్ని పొందుతున్నాడు. అప్పుడు సంభవించేటటువంటి శరీరం యొక్క వైషమ్యం వల్ల, సుఖభోగము యొక్క పరిశ్రమ వల్ల చివరికి దుఃఖమే కలుగుతుంది. నాడీ సంఘటన వల్ల కొంచెం సుఖం కలుగుతూ ఉంటే అంత మాత్రము సుఖం కుక్కలకు లేదా? వాటి యందు లేని సౌందర్య విశేషం మనుష్యులలో ఉందా? ఆ సౌందర్యాన్ని గ్రహించటం వల్ల మనకు విశేషమైనటువంటి ఆనందం కలుగుతుందని అంటావా? అది కూడా అభిమానం వల్ల కలుగుతుందే కదా, నిజంగా కలగదు కదా. దాని మీద కోరిక వల్లే కలుగుతోంది. ఒకప్పుడు మెచ్చిన సౌందర్యం మరొకప్పుడు మెచ్చడు. 10 మందికి వికృతంగా కనిపించినటువంటి పురుషుడు ఒకానొక స్త్రీకి ప్రియుడు కావచ్చు. అదే తా వలచింది రంభ, తా మునిగిద్ది గంగ అని ఉంటుంటాం మనం. ఒకడికి ఒక అమ్మాయి నచ్చుతుంది, చూసిన 10 మంది అంటారు, ఎట్టా నచ్చిందిరా వీడికి అంటే, నా కళ్ళతో చూడంటాడు వాడు. దానికి దృష్టాంతంగా ఒక కథ చెబుతోంది. పూర్వం ఒక రాజకుమారుడు ఉన్నాడు. అతడు మన్మధుడిని మించిన అందగాడు. అతడి భార్య కూడా చాలా అందగత్తె. అతడు ఆమె మీద అత్యంత ఆసక్తుడై ఉన్నాడు.
ఆమె మాత్రం ఒక భృత్యుడి యందు ఆసక్తురాలై ఉంది. చూడండి, వాడు ఆ రాజపుత్రుడికి ఎక్కువ మోతాదులో మద్యం ఇచ్చి ఆ రాజకుమారుడికి బాగా మత్తు కలిగిన తర్వాత కురీపిణి అయినటువంటి ఒక చేటికని రాజకుమారుడి దగ్గరికి పంపి తాను ఆ రాజుగారి భార్యతో భోగిస్తూ ఉన్నట్టు. కురూపి అయినటువంటి అమ్మాయిని రాజు దగ్గరికి పంపించి బాగా తాగిచ్చిన వాడి దగ్గరికి వీడు అతడి భార్యతో భోగిస్తూ ఉన్నాడు. అతిలోక సౌందర్యవతి అయిన భార్యతో సుఖిస్తున్నాడని ఆ రాజపుత్రుడు అనుకుంటూ ధన్యుణ్ణైనాడని, తనతో ఎవడు కూడా సమానుడు కాదని అనుకుంటూ ఉండేవాడు. ఎందుకని? వాడు మత్తులో ఉన్నాడు. తాను భోగించేటటువంటి సుందర్యా కాదా, కురూపే వాడు చూసే స్థితిలో లేడు. తాగిన వాడికి ఏం తెలియదు కదా. ఈ విధంగా చాలా కాలం జరిగింది. ఒకనాడు దైవయోగం వల్ల ఆ భృత్యుడు పానపాత్రను రాజపుత్రుడి దగ్గర పెట్టి వేరొక పని మీద త్వరగా పోవలసి వచ్చింది. రాజకుమారుడు దాన్ని ఎక్కువగా తాగల. కానీ వెంటనే పోయి శయన మందిరంలో ఉన్న ఆ కురూపితో రమించాడు. అతడికి త్వరలోనే మత్తు వదిలిపోయింది. పూర్వంలాగా నిద్ర ముంచుకొని రాలా. అందువల్ల శయ్య మీద వికృతాకారంలో ఉన్నటువంటి ఆమెను చూసి ఇది ఏంటి అని విభ్రాంతుడై, నా ప్రియురాలు ఎక్కడా, నా భార్య ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఆమె భయంతో గడగడ వణుకుతూ మాట్లాడలేక నిలబడిపోయింది. ఆ కురూపి జరిగిన మోసాన్ని గ్రహించి కోపంతో కళ్ళు ఎరబడుతూ ఉంటే ఆ కురూపి యొక్క జుట్టు పట్టుకొని కత్తి ఝుళిపిస్తూ, నిజం చెప్పు, లేకపోతే నిన్నెక్కడే నరికేస్తానన్నా. ఆ కురూపి ప్రాణభీతితో యథార్థం చెప్పి భృత్యుడితో కూడినటువంటి అతని భార్యను చూపించింది. గుట్టురట్టయింది. ఒకచోట నేల మీద చాపపై మలినదేహుడు, వికృతమైన ముఖం కలిగినటువంటి వాడు, నల్లగా మొరటుగా ఉన్నటువంటి తన భృత్యుడు ఒడలు మరిచి నిద్రిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారి భార్యతో సుఖించి వాడిని నిద్రపోతున్నాడు. వాణ్ణి గాఢంగా కౌగులించుకొని పరమ సౌందర్యవతి అయినటువంటి తన భార్య నిద్రపోతూ ఉంది. వాళ్ళని అలా చూడగానే రాజకుమారుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. కొంతసేపటికి తన్ను తాను నిగ్రహించుకున్నాడు. నిగ్రహించుకుని ఏమనుకున్నాడో వినవయ్యా నాథా అని హేమసూర్యుడికి చెబుతోంది ఈ కథంతా భార్య. ఛీ, సురాపాన మత్తుణ్ణై నేనెంత మూఢుణ్ణి! ఛీ, స్త్రీలయందు అత్యాసక్తులైనటువంటి పురుషులు ఎంత అధములు! ఒక గోరువంక ఒక్క చెట్టునే ఆశ్రయించి ఉండదు. అట్లాగే స్త్రీలు కూడా ఒక పురుషుడినే ఆశ్రయించి ఉండరు. నేను ఎంతగా దున్నపోతులాంటి వాణ్ణి, కాకపోతే దీనిని ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తానా? శరత్కాలంలో మేఘము కంటే స్త్రీల చిత్తవృత్తి చంచలం అన్నాడు. ఎవడు స్త్రీలను నమ్ముకొని ఉంటాడో వాడు నిజంగా అడవిగాడిదే. స్త్రీల స్వభావం ఇలాంటిది అని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. కాబట్టే ఇది నన్ను విడిచిపెట్టి కురూపుడైనటువంటి నా భృత్యుడితో కూడి కులుగుతూ నా పట్ల ఎంతో భక్తిని నటిస్తోంది, ప్రేమను నటిస్తోంది. నేను సురాపాన మత్తుణ్ణై దీని స్వభావాన్ని కొంచెం కూడా గ్రహించలేక వంచితుణ్ణై ఘోరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఈ కురూపుతో క్రీడిస్తున్నాను. నిజంగా ఈ జగత్తులో నాకంటే మూఢుడు ఎవడున్నాడు? ఇంత వికృతంగా ఉన్నటువంటి ఈ నీ భృత్యుడి యందు ఈ దుష్టురాలు ఏమి సౌందర్యాన్ని చూచి తన యందు అత్యంత ఆసక్తుండై ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి వీడితో కులుకుతోంది. ఈ విధంగా అనేక విధాలుగా విలపించి వితర్కించి ఆ రాజకుమారుడు అత్యంత నిర్వేదాన్ని పొంది సర్వస్వాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. కాబట్టి సౌందర్యము అన్నది మనస్సులో పుట్టేటటువంటిది.
నేను సుందరీమణిని, నీవు నాయందు ఎంత ఆనందాన్ని పొందుతున్నావో అంతకన్నా అధికంగా కూడా కొందరు వికృతంగా ఉన్నటువంటి స్త్రీలలో కూడా పొందుతున్నారు. ఇక్కడ ఒక విషయం శ్రద్ధగా గమనించు నాథ. పురుషుడు స్త్రీని చూస్తూ ఉన్నప్పుడు ఆమె వాడికి వెలుపలే ఉంటుంది. వెలుపల ఉన్నటువంటి ఆమె యొక్క రూపాన్ని అతడు తన మనస్సుతో చిత్రీకరించుకుంటాడు. ఆ రూపాన్ని అతడు మాటిమాటికి భావించుకుంటూ కోరికలు పెంచుకుంటూ ఉంటాడు. ఆ కోరికల యొక్క వేగం వల్ల ఇంద్రియాలు క్షోభించిపోతే ఆమెను గూడి సుఖిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇంద్రియముల యొక్క క్షోభను పొందనటువంటి వాడు ఏ సుందరీమణి యందు కూడా వాంఛను, రతి, సుఖాన్ని పొందలేడు, పొందటం లేదు. ఇంద్రియ క్షోభకు మూలం అనేది వాంఛ. చూడండి, ఇంద్రియాలు క్షోభించాలంటే మొట్టమొదటిది మూలమై వాంఛ, కోరిక ఉండాలి. వాంఛకు మూలం మనస్సులో ఒక ఆకారాన్ని చిత్రించుకోవటం. ఒక అందమైనటువంటి ఆకారం చిత్రీకరించబడింది మనస్సులో. అందువల్ల ఏమవుతుంది? అదే గుర్తుపెట్టుకొని దాన్నే ఊహించుకుంటూ వాడు ఇష్టపడతాడ. కాబట్టి బాలులకు, యోగులకు ఎంత సౌందర్యవతిని చూచినా కూడా ఇంద్రియ క్షోభం కలగటం లేదు. కారణం ఏంటి? పిల్లలకి ఆ వాంఛలు ఉండవు, యోగులకు అవన్నీ ఇంద్రియాలను జయించారు వాళ్ళు. కాబట్టి అందం అనేది మనస్సులోనే పుడుతుంది. వెలుపలి వస్తువు అందులకు నిమిత్త మాత్రమే, బయట ఉండేది. ఏ స్త్రీ యందు పురుషుడు రతి సుఖాన్ని పొందుతున్నాడో ఆమె అందంగా ఉన్నా లేకపోయినా మన దృష్టిలో వికారంగా ఉన్నటువంటి వాడు ఆమె యందు సౌందర్యాన్నే భావిస్తూ ఉంటాడు. అత్యంత భీభత్సములైనటువంటి ఆకారాలు కలిగినటువంటి స్త్రీలను, పురుషులను కూడి బిడ్డలు పొందుతున్నారు. అందమైనటువంటి వాడు వికారంగా ఉండే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని కారణాంతరాల వల్ల ఆమెలో బిడ్డలను అంటూ ఉంటాడు. ఆ స్త్రీలు అందంగా ఉన్నారని తోచకపోయినా, లేదా చాలా వికారంగా ఉన్నారని తోచినా, ఆ పురుషుడు వాళ్ళ యందు రతి ఎట్లా సంభవిస్తుంది? కాబట్టి రాజపుత్ర, నాథ, పురుషుడికి స్త్రీ యందు ఏర్పడుతున్నటువంటి అభిమానమే అతడికి సుఖానికి హేతువు అవుతుంది. అంతేగాని ఆమె సౌందర్యం కానే కాదు. తేనె యొక్క తీపి వల్ల దేహంలో సౌందర్యం సహజమే. అయితే బాలబాలికలకు ఎందుకని ఆ అనుభవానికి రావడం లేదు? దేశభేదాలను బట్టి మనుష్యులు వివిధములైనటువంటి ఆకారాలను కలిగి ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో ఉండేవాళ్ళు మొరటుగా, కొంచెం నల్లగా ఉంటారు. అదే ఉత్తరాదిన ఉండేవాళ్ళు తెల్లగా, నాజూగ్గా ఉంటారు. అదే కాదు, ఒంటికాలు, ఒంటికన్ను, చట్టి ముక్కు, ఎత్తుపళ్ళు మొదలైనటువంటి వికారాలు కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పురుషుల్లో, స్త్రీలలో. నీవు నా వల్ల ఏ విధంగా సుఖిస్తున్నావో వాళ్ళు కూడా అదే విధంగా తమ యొక్క స్త్రీల వల్ల సుఖిస్తున్నారు. తమ యొక్క పురుషుల వల్ల అటువంటి స్త్రీలు సుఖిస్తున్నారు. స్త్రీ శరీరం పురుషులకి, పురుషుల శరీరం స్త్రీలకి ముఖ్యమైనటువంటి సుఖ సాధనంగా ఉంది. అంతే తప్ప అక్కడ అందం అనేది లేదు. ఈ శరీరం యొక్క వాస్తవ స్థితి ఎలాంటిదో విచారించు. ఇది అస్థిపంజరం. ఇది నాడీ సముదాయాల అల్లికతో, రక్తమాంసాల పూతతో, పైన చర్మపు తొడుగుతో కప్పబడి గాదెలాగా మలమూత్రాలతో నిండి ఉన్నది. ఇది శుక్ర శోణితాల వల్ల స్త్రీ యొక్క గర్భంధనందు ఏర్పడి మూత్రద్వార సమీపం నుండి బయటకు వస్తోంది. ఆహా, ఇటువంటి శరీరం కదా ప్రియంగా భావించబడుతోంది. ఈ శరీరాన్ని కోరుతున్నావు కదా నీవు. దీనిలో ఉన్న రక్తమాంస భాగాలలో ఏది నీకు ప్రియమో చెప్పు. నాలో ఉన్న రక్తమా, మాంసమా, ఎముకలా, ఏది నీకు ప్రియం? ఇటువంటి బీభత్సమైనటువంటి శరీరంలో మనుష్యులు ఆసక్తులవుతున్నారు అంటే మలము పైకి పాకుతున్నటువంటి క్రిములకి వీళ్ళకి తేడా ఏముంటుంది? ఇటువంటి వస్తుస్థితి యందు
ఏది ప్రియమో ఏది అప్రియమో ఏ విధంగా నిశ్చయించవచ్చో చెప్పు. ఏమి మాటలండి, ఏమి తత్వం. ఈ మాటలు విని ఆ రాజకుమారుడు ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ భోగములయందు విరక్తుడైపోయినాడు. ఆ తర్వాత అతడు క్రమంగా ఆమెను ప్రశ్నిస్తూ తన యందు చిస్వరూపిణి అయినటువంటి పరదేవతను తెలుసుకొని అఖిల ప్రపంచాన్ని తన స్వరూపంగానే చూస్తూ చివరికి జీవన్ముక్తుడైనాడు ఆ హేమచూడు. అతడి వల్ల తత్వాన్ని తెలుసుకొని తమ్ముడు మణిచూడు, తండ్రి ముక్తాచూడు కూడా జ్ఞానులైపోయారు. ముక్తాచూడుని యొక్క భార్య కోడలి వల్ల జ్ఞానాన్ని పొందింది. అత్తగారు కూడా మహారాజు వల్ల, రాజపుత్రుల వల్ల ఉపదేశం పొంది ఆ దేశంలో ఉండే మంత్రులు, పౌరులు కూడా జ్ఞానవంతులైపోయారు. క్రమంగా ఆ నగరంలో తత్వజ్ఞుడు కానివాడు ఒక్కడు కూడా లేడు. విశాలమైనటువంటి ఆ నగరంలో సంసార వాసనలు శమించిపోయి అది బ్రహ్మపురము అనేటువంటి ప్రఖ్యాతి పొంది ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా ప్రకాశించింది. అక్కడ చిలకలు, గోరువంకలు కూడా పంజరములో నుండి ఈ విధంగా పఠిస్తూ ఉండేవిట. పక్షులు దృశ్యాన్ని వదిలిపెట్టి దృక్స్వరూపమైనటువంటి మీ ఆత్మను పొందండి. దర్పణమునందు ప్రతిబింబంలాగా దృక్కు కంటే అన్యంగా దృశ్యం అనేది లేదు. దృక్కే దృశ్యంగా ఉంది. దృక్ అంటే చూపు, దృశ్యం అంటే కనపడేది. నేను కూడా దృక్కే, చరాచరమైందంతా కూడా దృక్కే. సర్వానికి దృక్స్వరూపం కావటం వల్ల సర్వము భాషిస్తూ ఉన్నది, ప్రకాశిస్తున్నది. దృక్కు మాత్రము స్వతంత్రంగా ప్రకాశిస్తుంది. కాబట్టి జనులందరూ కూడా భ్రాంతిని విడిచిపెట్టి దృక్కును మాత్రమే గ్రహిస్తూ సర్వానికి ఆశ్రయమై భాషిస్తూ ఉన్నటువంటి దృక్కునే భజించండి, కీర్తించండి. వామదేవుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు ఒకసారి అక్కడికి వచ్చి ఆ చిలకలు పలుకుతున్నటువంటి వాక్యాలు విని ఇక్కడ పక్షులు కూడా విద్యాప్రసంగం చేస్తున్నాయి కాబట్టి ఇది విద్యానగరమే అన్నారు వాళ్ళు. అప్పటి నుండి ఆ నగరం విద్యానగరంగా ప్రసిద్ధమైంది. కాబట్టి పరశురామ, సర్వశుభాలు కలగటానికి సత్సంగమే మూలం. ఇక్కడ భార్య యొక్క సత్సంగం వల్ల హేమచూడు తరించిపోయాడు. హేమచూడు తరించడం వల్ల తన తండ్రి, తమ్ముడు తరించారు. రాజుగారి కొడుకులు, భార్య వీళ్ళందరూ తరించడం వల్ల మంత్రులు, పౌరులు అందరూ తరించిపోయారు. చూశారా? ఇదంతా సత్సంగం యొక్క మహిమ. హేమలేఖ యొక్క సత్సంగం వల్ల ఆ నగరంలోని వాళ్ళందరూ కూడా తత్వవేత్తలైపోయారు. అందువల్ల శ్రేయస్సుకు శ్రేష్టమైనటువంటి సాధనం సత్సంగమే అని తెలుసుకో అన్నాడు. కాబట్టి ఎవరికైనా శ్రేయస్సు కలగాలి అంటే దానికి సత్సంగం మాత్రమే మూలం అవుతుంది. దీనికి శర్మగారు ఇచ్చినటువంటి లఘు వ్యాఖ్యను కూడా పరిశీలించి ఈరోజు ముగిద్దాం. హేమలేఖ భర్తకి తత్వాన్ని బోధించింది. అందువల్ల అత్తగారు కూడా తత్వం తెలుసుకుంది. హేమచూడు వల్ల తండ్రి, సోదరుడు కూడా తత్వాన్ని తెలుసుకున్నారు. వాళ్ళ వల్ల మిగిలినటువంటి మంత్రులు, పౌరులు అందరూ తెలుసుకొని వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకున్నారు. అందువల్ల మనకేమర్థమవుతోంది? చిన్నవాళ్ల వల్ల, స్త్రీల వల్ల కూడా తత్వం తెలుసుకోవచ్చు అని వ్యక్తం అవుతున్నది. కొడుకు చిన్నవాడే తండ్రి కంటే తెలుసుకున్నాడుగా, అత్తగారి కంటే కోడలు చిన్నదే తెలుసుకుందిగా తత్వం. హేమలేఖ తత్వాన్ని బోధించాలి అని ప్రయత్నించినప్పుడు తన జ్ఞానాన్ని ప్రకాశింపచేయల. ఆమె ప్రియము, అప్రియము అనే వాటిని గురించి చర్చ మొదలుపెట్టింది. హేమచూడు లోక వ్యవహారం గురించి ఆలోచిస్తున్నట్లుగా చేసింది. అతడికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత సమాధానాలు చెబుతూ
తత్వాన్ని బోధించడం మొదలుపెట్టింది. భార్యాభర్తల యొక్క భావంలో వర్తమానమునందు ఆమె ఎటువంటి భేదాన్ని పొందల. అంతేకాదు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు తత్వాన్ని బోధించి ఉండటం మనం ఇక్కడ గమనించాలి. కోడలు అత్తగారికి చెప్పింది, కొడుకు తండ్రికి చెప్పాడు, ఆ తండ్రి తన కొడుక్కి చెప్పాడు, ఇంకో కొడుక్కి. ఈ విధంగా పరంపరగా ఆ జ్ఞానాన్ని పొందారు. అది విజయపురంగా, మరి విజ్ఞానపురంగా విలసిల్లింది అని మనకి చెప్పారు. అదే విద్యానగరం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలని ప్రతిపాదించుకునే అదృష్టాన్ని మనకి రమణాశ్రమం వాళ్ళు కలిగించారు. అట్లాగే రచించినటువంటి శ్రీ పోలూరి హనుమత్ జానకీ శర్మ గారు మనకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు. మరి రేపు బంధాఖ్యాయిక అనేటువంటి 5వ అధ్యాయంతో ప్రారంభించుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.